గాని వాన పడుతుందా నోళ్ళ మీకెళ్ళి ఒకసారి చూడురి కిటికీలకెళ్ళి చూస్తురా పడుతుందా చినుకులు పడుతున్నాయా పెద్ద వాన పడుతుందా ఇగో హైదరాబాదులో పొద్దంతా ఎండ కొట్టింది కరెక్ట్ నేను ఇంటికి పోతానే యాళ్ళకే వానదేవునికి ఏమనిపించిందో ఏం పాడో ఇక రంగంలోకి దిగనే దిగిండు గంట 2 గంటల దాకా ప్రతాపం చూయించిండు పట్నమంతా ఆగమాగం ఆడివాడివి ఇక వాన తగ్గినాక ఇంటికి పోదామంటే ఇంకో నరకం రోడ్డు మీద వరద ట్రాఫిక్ జాము కరెంటు పోవుడు ఇట్లా చెప్పుడు నాతోని కాదు కానీ మీరే చూడు ఈ వాన ముచ్చట ఓర్ నాయనో ఇదేం వానరో పగలంత ఎండ జరంత మంచిగానే కొట్టిందా ఇక వానదేవునికి ఆపచ్చ ఆగలేదు కావచ్చు దంచనే దంచిండు అగ చూరాదురి ఏదో 10 రోజుల కోపమంతా ఒకటేసారి తీసినట్టు ఉరుములు మెరుపులు పిడుగులు జోరు వాన జరసేపు కొట్టిన వానకే మన హైదరాబాద్ మళ్ళోసారి ఆగమాగం అయింది కాదు రోడ్లన్నీ చూడుర్రి ఎట్లా చెర్ల లెక్క మారిపోయినాయో మోకాల లోతు నీళ్ళు వచ్చినాయి కార్లు బండ్లైతే సంగం మునిగినాయి అసలైతే వాతావరణ శాఖలు 2-3 రోజుల సంధి చెప్తూనే ఉన్నారు ఈ 3 రోజులు వానలు ఉంటాయని మరి ముందు జాగ్రత్తలు అవి తీసుకోవాలే కదా తీసుకున్నారో తీసుకోలేదో ఆ వానదేవునికి తెలవాలి గాని ఇట్లా వాన పడ్డదో వల్లేదో వరద లెక్కనే మారిపోయింది పట్నం అంతా ఇంకో దిక్కు ఊర్లలో కూడా పొద్దటి సంది వాన పడుతూనే ఉన్నదోలా చాలా ఊర్లలో రికాం లేకుండా కొడుతూనే ఉన్నది మరి ఎండ కొట్టినట్టే కొట్టి మళ్ళెందుకు వాన పడుతుంది ఈ వానదేవునికి మళ్ళేమైందని అనిపించచ్చు అయితే బంగాళాఖాతంలో సోమవారం నాడు అల్పపీడనం వస్తుందట అల్పపీడనం ఇక అల్పపీడనం చేయబట్టి 3-4 రోజులు వానలు దంచుతాయట గిట్లనే జర పైలం మరి బయటికి వెళ్ళకురి హైదరాబాద్ వాళ్ళు అసలే వెళ్ళకుర్రి